హలో! హాయ్ అండి అందరికీ. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అనుకుంటున్నారు కదా! మా అమ్మ వాళ్ళైతే వచ్చారండి. అయితే నా కోసం ఈ గోరింటాకు ఆకునైతే తీసుకొచ్చారనమాట. గోరింటాకు మాకు ఇక్కడ అవైలబుల్‌గా ఉండదండి. మాకు ఎక్కువగా దొరకదనమాట గోరింటాకు అనేది. అందుకే నేను ఇన్‌స్టెంట్‌గా గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది ఎక్కువగా మన ఛానల్‌లో చూపిస్తూ ఉంటాననమాట. అయితే ఇవాళ ఈ గోరింటాకుని పెట్టుకుందాం అనైతే అనుకుంటున్నానండి. అందుకే గోరింటాకు రుబ్బేటప్పుడు ఏమి వెయ్యాలి? ఎలా రుబ్బాలి? గోరింటాకు బాగా ఎర్రగా పండాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు కూడా షేర్ చేయబోతున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా కర్పూరాన్ని తీసుకోండి. పెద్దవి అయితే ఒక 3 సరిపోతాయి, చిన్నవి కాబట్టి ఇలాగా నేను ఒక 5, 6 కర్పూరాలను అయితే తీసుకున్నాను. ముందుగా ఇలాగ స్టవ్ మీద గిన్నెనైతే పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి. ఇలాగా కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయండి. చిన్న గ్లాస్ తోటి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి. ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. నేనే ఆశ్చర్యపోయాను, అంత ఎర్రగా పండింది. ఇక మనం కర్పూరాన్ని ఇలాగ పౌడర్ లాగైతే చేసుకున్నాం కదండి, ఇందులోకైతే వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఇలాగైతే మిక్స్ చేసుకున్నాము. ఆ వాటర్లో ఈ కర్పూరం అనేది బాగా మరగాలండి. ఆ కర్పూరం ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి అయితే రావాలన్నమాట. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఈ గోరింటాకు అనేది. ఇలాగా ఇక ఆఫ్ చేసి స్టవ్ అనేది ఇలా పక్కన పెట్టేసుకొని పైనుంచి ఒక మూత అయితే పెట్టేసుకుందామండి. దానిపైన ఒక మూత పెట్టుకొని ఇలా సైడ్నైతే పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెనైతే ఇలా పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకుందామండి. మా గోరింటాకు సరిగ్గా పండట్లేదు, ఎన్ని వేసినా కానీ అసలు గోరింటాకు అనేది ఎర్రగా కలర్ అనేది రావటం లేదు అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ గోరింటాకు టిప్ని అయితే ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఇక ఇందులోకి కొద్దిగా చింతపండునైతే వేసుకున్నాను. అదేవిధంగా 4, 5 లవంగాలను అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు టీ పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెద్ద స్పూన్తో వేసినట్లయితే 1 లేదా 2 అయితే సరిపోతాయి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక 3 స్పూన్ల వరకు టీ పొడిని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి వచ్చేలాగా ఇలాగ బాగా అయితే మరిగించాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ స్పూన్తో తిప్పుతూ ఉండాలండి. మనకి ఆ చింతపండు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట. నేను ఇక్కడ టీ పొడిని వేరే కొత్తగా బ్రాండ్ ఏమి వాడలేదండి. నేను మన ఇంట్లో టీ తాగటానికి ఏ టీ పౌడర్ అయితే వాడతానో అదే అయితే ఇక్కడ వాడానండి. నేను కొత్తగా ఏమి యూజ్ చేయలేదన్నమాట. మీ ఇంట్లో మీరు ఏ టీ పొడిని వాడతారో అదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసండి రెడ్ కలర్ కోపురం కుంకుమని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు కుంకుమని అయితే యాడ్ చేసుకోండి. మీకు గోరింటాకు అనేది డార్క్ రెడ్ కలర్లోకి పండాలంటే మీరు మెరూన్ కలర్లోది కుంకుమని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు రెడ్ కలర్లోనే పండాలి అనుకుంటే ఇలాగా రెడ్ కలర్లో ఉన్న కుంకుమని అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. మీకు డార్క్ కలర్లోకి కావాలి అంటే కొద్దిగా మెరూన్ కలర్ ఉన్న కుంకుమని అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా కుంకుమని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగులాగా వచ్చిన తర్వాత ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దాకా ఆల్రెడీ మరిగించాం కదండి, ఇంకొద్దిగా కుంకుమని యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందామండి. వేడిగా ఉంటుంది కదండి, కొద్దిసేపు అలాగే ఉంచితే నార్మల్గా కూల్ అవుతుంది కదా. మనం తయారు చేసుకున్న ఈ వాటర్ అనేవి కూల్ అయ్యేంత వరకు మనం గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకుందామండి. అప్పుడు దాకా ఇలాగా గోరింటాకు ఆకులను అయితే తీసుకుందామండి. గోరింటాకు ఆకుల్లో పండిపోయినవి ఎండిపోయిన ఆకుల్ని తీసేసుకొని ఇలాగా పుల్లలను అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటి అంటే గోరింటాకు ఆకు అనేది లేతగా ఉన్న గోరింటాకు ఆకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. ఇక మనం తయారు చేసుకున్న ఈ వాటర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ అయితే చేసేసుకోవాలండి. ఇందులో మనం నిమ్మకాయ యాడ్ చేయలేదు, ఇంకా షుగర్ కూడా యాడ్ చేయలేదండి. ఓన్లీ టీ పొడి, చింతపండు, లవంగాలు, కొద్దిగా కుంకుమ, అంతేనండి. ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. అస్సలు మీరు నమ్మలేనంత ఎర్రగా పండుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చిందనమాట మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది. ఇక ఈ మిక్సీ జార్లోకి ఈ గోరింటాకు ఆకును వేసేసుకొని ఇక మనం తయారు చేసుకున్నాం కదా లిక్విడ్ని,
అది కూడా ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకేసారి ఈ వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి లూజ్ అయిపోతుంది కదండి గోరింటాకు అనేది, మనకి చేతులు పెట్టుకునేటప్పుడు జారిపోతుంది అనమాట. ఆల్రెడీ నాకు అలాగే అయిందండి. ఇప్పుడు ఈ వీడియోలో కొద్దిగా ఎక్కువ వాటర్ పడేసరికి కొంచెం జారుడుగా అయితే అయిందనమాట ఈ గోరింటాకు. అందుకే మీకు ముందుగానే చెప్తున్నానమాట, కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. మనం ఈ తయారు చేసుకున్న ఈ గోరింటాకుని హెయిర్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. మనం కర్పూరం కలపక ముందే ఇలాగా ఈ గోరింటాకుని అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కర్పూరం వాటర్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఈ కర్పూరం వాటర్ని మన హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనం గోరింటాకు పెట్టుకుంటాము అనే ముందు ఈ కర్పూరం వాటర్ని మన హ్యాండ్స్ పైన అప్లై చేస్తే ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. ఇది మంచి యూస్ఫుల్ టిప్ అండి. ఇలాగా ఈ కర్పూరం వాటర్ని మన హ్యాండ్స్ పైన మసాజ్ చేసుకుంటూ ఇలాగైతే అప్లై చేసేసుకున్నాం కదా. ఈ గోరింటాకుని మన హ్యాండ్స్ పైన మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టేసుకోవటమే. నేనైతే ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ ఇక్కడ నా చేతికి గోరింటాకు అనేది ఉంది కదా, అది నేను ఒక నెల కింద పెట్టుకున్న గోరింటాకు అండి. అది నాకు ఇప్పుడు వరకు ఉందండి. నేను టాబ్లెట్తో గోరింటాకు అని చేశాను, మీకు గుర్తే ఉంటుంది ఆ వీడియో చూసిన వాళ్ళకి. అప్పుడు పెట్టుకున్న గోరింటాకు అండి, అది ఇప్పుడు వరకు పోలేదన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకు కూడా అంతేనండి, మనకి 30 రోజుల వరకు ఉంటుంది. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఈ గోరింటాకు. ఒక అర్ధగంట సేపు ఉంచుకుంటే సరిపోతుందండి ఈ గోరింటాకు అనేది. నేను ఇలాగా మధ్యలో ఒక చందమామ చుక్కనైతే పెట్టేసుకున్నాను. సైడ్కి ఇలాగా గోరింటాకుని పెట్టేసుకొని ఫింగర్స్కి కూడా మొత్తం అయితే పెట్టేసుకుంటానండి. నాకెందుకో ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా మంచిగా కనపడిందండి ఈ డిజైన్ అనేది. నాకు చేతికి నిండుగా చాలా ఎర్రగా కనపడిందండి. మీకు గోరింటాకు ఆకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. లేని వాళ్ళు ఇన్స్టెంట్గా గోరింటాకుని అయితే పెట్టుకోండి. నా ఛానల్లో ఇన్స్టెంట్ గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలానే నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తూనే ఉంటానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇంకొద్దిగా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ అయితే చేయటం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో ఇలా ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, హెయిర్ టిప్స్ కూడా చెప్పానండి. మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందన్నమాట ఆ టిప్స్ తోటి. నేను రియల్గా వాడానండి. నా హెయిర్ అనేది మీకు రియల్గా చూపించాను ఆ వీడియోస్లో. హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి ఆ టిప్స్ తోటి. మీరు కూడా తప్పకుండా చూడండి, చూసి ట్రై చేసేయండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ గోరింటాకుని అయితే ఇలాగైతే పెట్టేసుకున్నానండి. మధ్యలో చందమామ చుక్కలాగా పెట్టి రౌండ్గా ఇలాగా హ్యాండ్ మొత్తానికి ఇలా గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. నెలకోసారైనా ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో అనేది హీట్ అనేది తగ్గుతుందండి. ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. అలానే హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఈ గోరింటాకు అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. నేనెప్పుడు చందమామ చుక్కలు పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతానండి. కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం డిఫరెంట్గా అనేసి ఈ డిజైన్ అయితే పెట్టుకున్నానండి. కానీ నాకు ఆ చందమామ చుక్కల కంటే కూడా ఈ డిజైనే బాగా నచ్చిందండి. చేతి నిండుగా ఎర్రగా కనపడ్డాయండి. నా చేతులు అనేవి చాలా అందంగా ముద్దుగా అయితే కనిపించాయి. ఇలాగైతే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశానని చెప్పాను కదండి. నేను రుబ్బుకునేటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బుకోకుండా ఒకేసారి కొంచెం వాటర్ అనేవి ఎక్కువ పడేసరికి ఇలాగా లూజ్గా అయితే అయిపోయిందండి ఈ గోరింటాకు అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫింగర్స్తో పెట్టినప్పటికే నా ఫింగర్స్ అనేవి ఎంత ఎర్రగా పండాయో. ఇప్పుడు నేను ఇక్కడ వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి, ఎంత ఎర్రగా అందంగా పండిందో చూస్తున్నారు కదా. ఇక్కడ నాకు గోరింటాకు రుబ్బుకునేటప్పుడు కొంచెం లూజ్గా అయిపోయింది కదండి. ఇలా హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత గోరింటాకు అనేది కారిపోతూ ఉందండి. నేను
అలా కొద్దిసేపు ఫ్యాన్ కింద అలాగే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకున్నానండి. అయినప్పటికీ కూడా నా కలర్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో అండి. అసలు నేనే షాక్ అయ్యాను. ఇలాగా ఈ పద్ధతిలో కూడా గోరింటాకు అనేది తయారు చేస్తే ఎంత ఎర్రగా పండిందో అనేసి. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. నా చేతులు అనేవి నాకే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇంకా అలానే చేతుల వైపు చూస్తూ ఉండాలనిపించిందండి నాకైతే. ఎలా ఉంది ఈ వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.